ఉపవాసం ఉన్నాను, నా ప్రార్థనకు జవాబు రాలేదు అని చాలామంది అడుగుతారు. మనం ఎలాంటి ఉపవాసం ఉన్నామన్నదే మనలో పరిశోధించుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు కలహించుకుంటాము. ఉపవాసం ఉన్నప్పుడు మన పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తాము. ఉపవాసం ఉన్నప్పుడు మరి యొక్క అల్లరితో మరి మనం ఉన్నప్పుడు మన ఉపవాసానికి దేవుడు జవాబిచ్చేవాడు కాదు. ఆయనకి అలాంటి ఉపవాసము ఆయనకి ఇష్టమైంది కాదు అని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన ఉపవాసము అంటే ఏంటి అంటే మరి యొక్క యెషయా 58లో చెప్పబడింది. దేవునికి ఇష్టమైన ఉపవాసం అనగా మరి ఏంటి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనము మరి నిజముగా ఆయనతో ఏకీభవించి ఆయన వాక్యాన్ని కైగొని ఆ వాక్యానుసారమైనటువంటి ఉపవాసం మనం చెయ్యాలంట. మరి నేను ఏర్పరచుకున్న నా ఉపవాసము కదా, మరి నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలంట. మరి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలంట. అంతేకాదు మరి ఇంకేంటంటే ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు. అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగును వేకువ సుక్కవలే మరి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును, నీతి నీ యొక్క ముందర నడుచును మన నీతి. మరి అంతేకాదు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కాయును. కాబట్టి మనము ఉపవాసం చేసినప్పుడు దిక్కుమాలిన వారిని ఆదరించాలా, మరి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలా. మరి ఇంకా ఏం చెప్తుందంటే మరి బంధింపబడిన వారిని విడిపించాల. బంధింపబడిన వారిని అది చూడండి, లోక సువార్త 10వ అధ్యాయంలో మరి యొక్క యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఒక మనుషుడు దొంగల చేత కొట్టబడి మరి పడిపోయి కొన ప్రాణంలో ఉన్నప్పుడు మరి యొక్క అక్కడ లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. అయితే సమరయుడు వెళ్ళి ఆ వ్యక్తిని కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని ఆదరించి మరి నూనె రాసి పూటకూడు వాళ్ళ దగ్గరికి అప్పచెప్పి ఆ యొక్క బంధింపబడినటువంటి వ్యక్తిని విడిపించాడు. మంచి సమరయుడు. ఆ రీతిగా మనము కూడా ఉండాలి. ఉపవాసం అన్నప్పుడు బంధింపబడిన వారిని కూడా మనము విడిపించేవారుగా, ఆహారం పెట్టేవారుగా, వస్త్రం ఇచ్చేవారుగా, మరి గృహాల్లో మరి యొక్క కలహాలు లేకుండా మరి దేవునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు అది నిజమైన ఉపవాసం అని దేవుడు అంగీకరించి మన ప్రార్థనకి జవాబిచ్చి ఆయన మరి మన యెహోవా మహిమ మన వెనుకటి భాగమును కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. పిలువడం అంటే ఏంటి? మనం అప్పుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు మనం ఆలకించి జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఇలాంటి ఉపవాసం చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. మరి అలాంటి ఉపవాసం చేసి దేవుని మహిమపరుద్దామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.